ఇక షో చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ వాల్యూ ఉంది, దాంతో వచ్చేస్తాయి పెట్టుబడులు అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడింది విన్నారు కదా. అదే బ్రాండ్ కాదు, బ్యాండ్ అయితే ఉంది వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు చివరిలో, ఈ ప్రోగ్రామ్ చివరిలో మీకు అద్భుతమైనటువంటి ట్విస్ట్ కూడా చెప్తాను, అన్ని స్టార్టింగ్ లో కాదు. వాళ్ళ ఒక బ్యాండ్ అంతా బ్యాండ్ మేళంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు, నిజానికి ఈ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్స్ కి వాటికి వీటికి వెళ్ళొచ్చు. అదే రకంగా తెలుగు పీపుల్ డయాస్పోరా అని చెప్పని మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళ మీటింగ్ పెట్టుకోవాలి. మరి అది డయాస్పోరానా టీడీపీ దండోరానా అనేది కూడా సందేహం. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మీటింగ్ లో గానీ మెడలో పసుపు పచ్చ కండువాలు, పసుపు జెండాలు ఇవన్నీ పెట్టి పబ్లిక్ మనీతో వీళ్ళు వెళ్ళింది. దేవే ఆర్గనైజ్ పొలిటికల్ మీటింగ్స్ ఎనీ టైం, కానీ వాళ్ళు వెళ్ళింది పబ్లిక్ మనీతో వెళ్ళి. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ ప్రోటోకాల్ అనేది ఉంటుందండి. ఆ డీసెంట్ డిగ్నిఫైడ్ ప్రోటోకాల్ లో విదేశాలకు వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు మన ప్రత్యర్థుల గురించి అయినా సరే, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ గురించి గౌరవప్రదంగా సంబోధించడం, సాధ్యమంత వరకు వాళ్ళ గురించి అతి తక్కువగా మాట్లాడటం అనేటువంటిది అది హోందాతనం. దట్ ఈస్ ది డీసెన్సీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ప్రోటోకాల్ ఇన్ అదర్ కంట్రీస్.